హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో మా మమ్మీ వాళ్ళు వచ్చారు మా ఇంటికి అని చెప్పాను కదా. సో మేము ఈరోజు వెళ్తున్నాము తిరుపతి. సో మేము అందరూ రెడీ అయిపోయాము, బ్యాగ్ ప్యాకింగ్స్ కూడా అయిపోయి. మా మమ్మీ పిన్ని వచ్చిన వల్ల నాకైతే ఎక్కువగా వర్క్ ఏమీ అనిపించలేదు, బికాస్ వాళ్ళు ఉన్న వల్ల బ్యాగ్ ప్యాక్ చేయడం, ఇంకా కుకింగ్ చేసి, ఇంకా టిఫిన్స్ అంతా అన్నీ రెడీ చేశారు నైట్ డిన్నర్కి కూడా. ఇంకా ఇప్పుడు మా హబీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తను రెడీ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు ఆటో కూడా వచ్చేసింది. ఇప్పుడు కాకినాడ రైల్వే స్టేషన్కి ఫస్ట్ టైం మేము టైం కంటే ముందు రెడీ అయ్యాము, బికాస్ మా మమ్మీ వాళ్ళు ఉన్న వల్ల మాకైతే చాలా హెల్ప్ అయింది. సో ఎప్పుడు మేము వెళ్ళిన ట్రైన్ సరిగ్గా వచ్చిన టైంకి వెళ్తాము, బట్ ఈరోజు అయితే ముందుగానే అన్నీ సర్దేసుకున్నాము, ఇంకా రెడీ కూడా అయిపోయాము. ఇంకా అప్పుడు ట్రైన్ మేబీ ఒక 30 minutes టైం ఉంది ట్రైన్కి. సో ముందుగానే మేము ఇంకా వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి. జై हम लोग कहाँ जा रहे हैं? సో గైస్ మేము వచ్చేసాము ఇప్పుడు కాకినాడ రైల్వే స్టేషన్. ట్రైన్ రావడానికి అయితే ఇప్పటికి ఇంకా 20 minutes అయితే ఉంది. ఇంకా ఇప్పుడు మా జై వెళ్ళేసి వాడికి నచ్చిన కుకీస్ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా మా చెల్లెలందరూ పిక్స్ క్లిక్ చేసి అందరూ ఫేస్ మీద ఎఫెక్ట్ పెట్టి నవ్వుకుంటున్నారు, ఫనీ పిక్స్ క్లిక్ అయితే చేస్తున్నారు. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఇయర్ కి 1 time అయినా తిరుపతి అయితే వెళ్తాము, ఒక్కొక్కసారి అయితే ఇయర్ కి 2 times కూడా వెళ్తాము తిరుపతి. బట్ లాస్ట్ ఇయర్ అయితే 1 time కూడా వెళ్ళడానికి అవ్వలేదు. సో వెళ్దాం అనుకున్నాం కానీ ఇయర్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళలేదు. మా సిస్టర్స్ అందరికి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి, సో అందుకే అని ఇంకా రిజర్వేషన్ చేయించుకున్నాము. ఈ ఇయర్ అందరూ కలిసి తిరుపతి వెళ్దాం అనుకున్నాము. ఇంకా టైం చాలా తక్కువ ఉండాలి, సో ఆ టైంలో రిజర్వేషన్ చేయించుకున్న వల్ల అందరికీ వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. మా సిస్టర్స్ అందరూ వచ్చిన వల్ల నాకైతే ఒక బెనిఫిట్ అయింది. మా జై వాష్రూమ్కి వెళ్ళాలన్నా, స్నానం చేయాలన్నా, వాడికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా, సో అన్నీ ఇంకా మా సిస్టర్సే చూసుకుంటున్నారు. స్టార్ట్ అయిన 2-3 hours ముందు చాట్ ప్రిపేర్ అవుతుంది కదా, సో అప్పుడు తెలిసింది మా అందరికీ RAC వచ్చింది అనేసి. సో 1 seat 2 persons కి అయితే ఇచ్చారు. ఇంకా రాజమండ్రి వచ్చినప్పటికీ మా హబీకి అయితే ఇంకా ఆకలేస్తుండాలి, సో అందుకే అనేసి నైట్ డిన్నర్ అయితే మా హబీ ఈ రోజు ఈవినింగ్ 4కి తినేస్తున్నారు. యాక్చువల్లీ మా హబీకి చపాతీ అంటే చాలా ఇష్టం. సో తను చపాతీ చూసిన వెంటనే ఇంకా తనకైతే ఆకలి వేయడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మా మమ్మీ అయితే మా అందరి కోసము ముడి మిక్చర్ అయితే మిక్స్ చేసింది. మా జై ఫోన్ చూస్తూ ముడి మిక్చర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అందరితోని తింటాడు అనేసి తీసుకున్నాడు, బట్ లాస్ట్లోనే అయితే అందరూ తినేస్తున్నారు అనేసి ప్లేట్ అంతా తీసేసుకున్నాడు, ఎవరికి ఇవ్వట్లేదు. మా జై ముడి మిక్చర్ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం. సో మేము బయటికి ఎక్కడికైనా వెళ్ళినా ముడి మిక్చర్ అయితే క్యారీ చేస్తాము. ఇంకా ట్రైన్లోనైతే జై అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. కంపార్ట్మెంట్లో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళేసి ఇంకా అందరితోని ఫనీగా మాట్లాడుతున్నారు. సో అందరూ జైతో మాట్లాడుతూ చాలా హ్యాపీగా అయితే ఫీల్. జైకి మేము పిలిచినా ఇంకా రాకుండా ఇంకా వాళ్ళ సీట్లోనే కూర్చొని ఇంకా వాళ్ళందరితోని మీటింగ్ అయితే చేస్తున్నాడు. ఆ బాబుకి కూడా అడుగుతున్నాడు, స్కూల్కి వెళ్ళేవా, స్కూల్ నుంచి వచ్చేసేవా, స్కూల్ చుట్టి అయిపోయిందా? మా డాడీ అయితే నాకు ఇప్పుడు వరకు స్కూల్ అయితే జాయిన్ చేయలేదు. మా జై మాటలు వినేసి అందరూ చాలా నవ్వుకున్నారు. మా జై వల్ల అందరికీ టైం పాస్ కూడా అయిపోయింది. ఇంకా అప్పుడు డిన్నర్ టైం వచ్చినప్పుడు మా మమ్మీ ఏం చేసిందంటే జైకి వేరేగా పెట్టింది. జైకి నేను తినిపిస్తాననేసి చెప్పినా వద్దు, నేను తినేస్తాను, పండు బడా ఊగియా అనేసి చెప్తున్నాడు. ఈ రోజు మా జై వాడి చేత్తో వాడే తిన్నాడు, ఇంకా నేనైతే తినిపించలేదు. ఇంకా అప్పుడు చూస్తూ విజయవాడ కూడా వచ్చేసింది. ఫ్యామిలీతో ట్రావెల్ చేసినప్పుడు టైం కూడా తెలియదు. మార్నింగ్ 5కి అయితే ట్రైన్ రీచ్ అవుతుంది తిరుపతి. నైట్ ట్రైన్లోని పడుకోవడానికి అయితే మా జై అయితే చాలా పేచీ పెట్టాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ట్రైన్లో బొజ్జోను మమ్మీ, నేను మార్నింగ్ లెక్సి మళ్ళీ వద్దాం తిరుపతి అనేసి చెప్తున్నాడు. చాలా అంటే చాలా పేచీ పెట్టేశాడు. నైట్ ట్రైన్లోనే బొజ్జవాలి అనేసి చాలా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఓకే అయితే, బట్ నాకు ఇంటి నుంచి ఇప్పుడే పిల్లో తీసుకుని వచ్చేసి ఇవ్వు అనేసి అడుగుతుండాలి. సో బట్ ఏదో ఒకలాగా ట్రై చేసి ఇంకా నేను మా జైకి అయితే పడుకుని పెట్టాను. ఇంకా మార్నింగ్ 5కి అయితే తిరుపతి రీచ్ అయింది ట్రైన్. తిరుపతి వచ్చిన వెంటనే మా జైకి వేకప్ అయిన వెంటనే ఇంకా లెగిసిపోయాడు. గుడ్ మార్నింగ్ కన్నా. తిరుపతి రైల్వే స్టేషన్లోని దిగిన తర్వాత ఇక్కడి నుంచి మేము శ్రీవారు మెట్లు వరకు ఆటోలోని వెళ్తాము. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టెప్స్కి పసుపు కుంకుమ రాస్తూ కొండపైకి అయితే ఎక్కుతాము. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మేము మా అవి ఇంకా నేను ఎప్పుడు వచ్చినా మేము బై వాకే వెళ్తాము కొండపైకి. బస్ మీద అయితే ఇప్పుడు వరకు ఎప్పుడు వెళ్ళలేదు మ్యారేజ్ తర్వాత. ఇంకా అప్పుడు లగేజ్ రూమ్లోకి లగేజ్ పెట్టడానికి వెళ్తుండాలి, బట్ ఈరోజు ఏమో తెలీదు. బట్ ఫస్ట్ టైం నేను ఇంత రష్గా చూసాను, చాలా రష్గా ఉంది. లగేజ్ రూమ్లోకి లగేజ్ పెట్టడానికి వెళ్దాం అనుకుంటే
ఇంకా ఇక్కడ ఫ్రీ దర్శనం టికెట్ కూడా ఇస్తున్నారు. అయితే కొన్ని ఇయర్స్ ముందు అనుకున్నారు ఎప్పుడైనా అవుతే పసుపు కుంకుమ స్టెప్స్ కి పెట్టేసి వెళ్దామనేసి. ఇంకా మా పిన్ని ఇంకా మా చెల్లి కూడా వాళ్ళు కూడా అనుకున్నారు మా చెల్లి 10th అయితే తను కూడా ఇలాగే పెడుతుంది అనేసి స్టెప్స్ కి. సో వాళ్ళు కూడా ఇంకా ఇలా స్టార్ట్ చేశారు. ఇంకా మేము కూడా ఇంకా పసుపు కుంకుమ స్టెప్స్ కి పెట్టేసి స్టార్ట్ చేసాము. శ్రీవారి దగ్గర ఫస్ట్ కోకోనట్ కొట్టేసి అక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇంకా స్టెప్స్ కి అయితే పసుపు కుంకుమ రాస్తూ ఇంకా స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము గైస్. నాకు స్టెప్స్ కి పసుపు కుంకుమ ఎలా పెట్టాలనేది తెలీదు. సో మా అభి చెప్పారు. సో ఒకసారి తను కుంకుమ ఇచ్చారు, తర్వాత పసుపు ఇచ్చారు, తర్వాత మళ్ళీ తను చేంజ్ చేసేసరికి తను పసుపు పెడతారు, నాకు కుంకుమ పెట్టమని. మా పిన్ని ఇంకా చెల్లి ఇద్దరు కలిసి కూడా సేమ్ అలాగే పసుపు కుంకుమ స్టెప్స్ కి పెడుతూ ఎక్కుతున్నారు. మా జై పుట్టినప్పుడు అయితే మా అభి అనుకున్నారనమాట స్టెప్స్ కి ఇలా పసుపు కుంకుమ పెట్టేసి ఎక్కుదాం అనేసి. సో బట్ అప్పుడైతే ఇంకా అవలేదు. అప్పుడు మా జై కూడా చాలా చిన్నోడు. ఇంకా మేము ఎప్పుడు వచ్చినా ఇంకా నేను మా అభి వస్తాం కాబట్టి ఇంకా మా జైకి కూడా చూసిన వాళ్ళు ఉండాలి కదా. సో ఇంకా ఈసారి అయితే మా సిస్టర్స్ అందరూ వచ్చారు, మా పిన్ని మా మమ్మీ ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అయితే మా జైకి చూసుకుంటున్నారు. ఇంకా అందుకే అనేసి మేము కూడా ఈసారి అనుకున్నదైతే ఇంకా చేద్దామనేసి ఇంకా ఈసారి అయితే మేము పసుపు కుంకుమ స్టెప్స్ కి పెడుతూ ఇంకా స్టెప్స్ అన్ని అయితే ఎక్కుతున్నాము గైస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా జై చాలా చిన్నోడు, ఇంకా బాగా పేచీ పెట్టాడు. ఈ స్టెప్స్ అయితే అస్సలు ఎక్కలేదు. ఆ టైం అయితే మా జై చాలా పేచీ పెట్టేవాడు ఎత్తుకుని తీసుకుని వెళ్ళమని. ఇంకా ఈసారి అయితే అందరూ ఉన్నారు కాబట్టి మేము అసలు మాకైతే జై అడగట్లేదు, ఇంకా వాడే స్టెప్స్ అయితే ఆడుకుంటూ అలా ఎక్కేస్తున్నాడు. ఇంకా కొన్నిసారి అయితే అడిగాడు ఎత్తుకోమని మా మమ్మీకి. సో మా మమ్మీ అన్నది పద నీకు జ్యూస్ తీసుకుంటాను నీకోసం అంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా అడగలేదు, ఇంకా వాడే స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాడు. ఇంకా అప్పుడు మా చెల్లి మా పిన్ని పెట్టారు కదా. సో ఇక్కడ నుంచి మా మాయాలు ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చారు, మా బేబో ఇంకా మాను. సో ఇంకా వాళ్ళిద్దరు కూడా ఇంకా స్టెప్స్ కి పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు మా పిన్ని మా చెల్లి దగ్గర తీసుకొని. ఇంకా కొంచెం తర్వాత మా జై కూడా మా బేబో మాను దగ్గర పసుపు కుంకుమ తీసుకొని నేను కూడా పెడతాను స్టెప్స్ కి అనేసి కొన్ని స్టెప్స్ కి అయితే మా జై పెట్టాడు. ఇంకా తర్వాత అయితే అసలు ఎవరికి ఇవ్వట్లేదు, నేను పెడతాను అనేసి అంటున్నాడు. కానీ మా జై పెట్టినప్పటికీ ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ కి వెళ్తాము కొండపైకి, అందుకే అనేసి ఇంకా వాడి దగ్గర అయితే తీసుకున్నాము. సో వాడి దగ్గర తీసుకుంటుంటే ఇంకా అందరూ వాడు ఇవ్వడు అనేసి పేచి పెడుతుంటే ఇంకా అక్కడ చూసిన వాళ్ళందరూ గోవిందా గోవిందా నువ్వే పెట్టు గోవిందా, చాలా బాగా పెడుతున్నావు గోవిందా నువ్వు పెట్టు అందరూ మా జైకి అంటుండాలి. బట్ ఇంకా మా జై పెడితే ఇంకా ఈవినింగ్ అవుతుంది అనేసి మా జై దగ్గర మళ్ళీ తీసేసుకొని మా సిస్టర్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళు జై దగ్గర అయితే తీసుకున్నారు. తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకున్నాము. జైకి జ్యూస్ కావాలంటే ఇంకా అందరూ ORS తాగాము. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇక్కడ వ్యూ అయితే పైనుంచి చాలా బాగుంటది గైస్. సో మా చెల్లి ఏం చేసిందంటే ORS తాగిన తర్వాత ఆ డబ్బా అయితే ఇలాగే పారేసింది. డస్ట్బిన్ లో వేయడానికి ట్రై చేసింది కానీ అది డబ్బా బయటకు వెళ్ళిపోయింది. సో మా జై వెళ్ళేసి ఖాళీ డబ్బాకి తీసుకుని వచ్చేసి డస్ట్బిన్ లోని వేసాడు. తర్వాత ఇక్కడ వ్యూస్ అయితే పైనుంచి చాలా అంటే చాలా బాగుంటది గైస్. వ్యూస్ బాగుంటది అనేసి ఇంకా అందరూ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుంటుండాలి. సో మేము కూడా కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ కుంకుమ పెడుతూ స్టెప్స్ ఎక్కడం ఇట్స్ నాట్ ఈజీ అనుకున్నాం గైస్. బట్ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేము చాలా ఈజీ అంటే చాలా ఈజీగా అనిపించింది మాకు. ఇంకా మేము మధ్య బ్రేక్ తీసుకుంటూ బటర్ మిల్క్ ORS అయితే తాగాము. ఇంకా మేము మా జై చిన్నోడు కాబట్టి మేము బిస్కెట్స్ కూడా తీసుకొని వచ్చాము. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. మార్నింగ్ స్నానం చేసిన తర్వాత రెడీ అయ్యేసి ఇంకా శ్రీవారి మెట్ల దగ్గర పూజ చేసుకున్న తర్వాత మేము స్టార్ట్ చేసాము. ఇంకా పసుపు కుంకుమ కూడా శ్రీవారి మెట్ల దగ్గరే తీసుకున్నాము. మా మాను అయితే ఫస్ట్ టైం స్టెప్స్ ఎక్కుతుంది. తన దగ్గరే ప్యాకెట్స్ ఉన్నాయి పసుపు కుంకుమది. సో మాకు అవసరం ఉన్నప్పుడు తనే తీసిస్తుంది. మా చెల్లి ఐస్ కి అయితే బాక్సింగ్ కొట్టినట్టుగా డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. ఏ ట్రిప్ కైనా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ తో వెళ్తేనే చాలా బాగుంటది గైస్. ఏదైనా మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ ఉంటే. నాకు మా హబీకి ఉన్న బాండింగ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, ఇంకా చాలా ఫ్రాంక్ గా కూడా ఉంటారు. మా హబీ అయితే అసలు ఏది సీరియస్ గా తీసుకోరు. మేబీ తీసుకున్నా జస్ట్ అ సెకండ్ మళ్ళీ అంతా నార్మల్ అయిపోతారు. మా సిస్టర్స్ అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా హబీ అయితే ఇంకా మా స్టెప్స్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ 7 స్టెప్స్ అయితే
మోకాలతోని ఎక్కుతాం కదా గైస్. సో ఇంకా ఫస్ట్ మా సిస్టర్స్ ఎక్కుతున్నారు. సో వాళ్ళు ఎక్కిన తర్వాత మళ్ళీ మేము ఎక్కుతాము. సో ఫైనలీ మాదైతే కంప్లీట్ అయింది స్టెప్స్. అసలు ఏ ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మేము అన్ని స్టెప్స్కి పసుపు కుంకుమ పెడుతూ కొండపైకి అయితే వచ్చేసాము. వెంకటేశ్వర స్వామి దయ వల్ల మా జై కూడా ఈసారి అయితే మాకు అసలు పేచీ పెట్టలేదు. ఇంకా స్టెప్స్ అంతా మా జై ఎక్కాడు కొండపై వరకు. ఇంకా లాస్ట్ 7 స్టెప్స్ కూడా జై కూడా మాతోని మోకాలతోనే స్టెప్స్ ఎక్కడం అయితే మేము 9కి స్టార్ట్ చేసాము. ఇంకా 12కి అయితే వచ్చేసాము. 3 అవర్స్లోనైతే మేము స్టెప్స్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఈసారి అయితే మా జై అసలు ఎవరికి పేచీ పెట్టకుండా చాలా ఈజీగా కొండపైకి అయితే ఎక్కేసాడు. మేము మధ్య బ్రేక్ తీసుకుంటూ ఈ స్టెప్స్ ఎక్కాం కాబట్టి 3 అవర్స్లో కంప్లీట్ చేసుకున్నాము. ఇలా అయితే 1.5 అవర్లోని ఈజీగా అయితే స్టెప్స్ అయితే ఎక్కివచ్చు గైస్. ఇంకా మేము స్టెప్స్ కంప్లీట్ చేసుకొని కొండపైకి అయితే వచ్చేసాము. సో ఇంకా అప్పుడు మేము వెళ్ళేసి రూమ్ కోసం అప్లై చేయాలి. మాకు రూమ్ కోసం మెసేజ్ అయితే మార్నింగే వచ్చింది. మేము అప్పుడు కొండపైకి రావడానికి స్టార్ట్ అవుతుండాలి పూజ అంతా కంప్లీట్ చేసుకొని. బట్ ఆ టైంలోనైతే మేము పైకి వచ్చేసి మళ్ళీ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనేసి ఇంకా ఆ రూమ్ అయితే మేము వదులుకున్నాము. ఇంకా ఇప్పుడైతే వేరే రూమ్ కోసం మళ్ళీ అప్లై చేయాలి. కొంచెం పసుపు కుంకుమ మిగిలింది కదా. సో ఆ పసుపు కుంకుమతోని వెంకటేశ్వర స్వామి నామాలు అయితే చేశారు మా హబీ. ఇంకా అందరూ అక్కడ వస్తున్నారు కదా. సో అందరూ కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. ఇంకా పైకి అయితే వచ్చేసాము. సో ఇంకా మా హబీ అయితే ఇప్పుడు రూమ్ కోసం మాట్లాడుతున్నారు. మేము ఇంకా కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసుకుంటున్నాము. మా హబీ యాక్చువల్లీ 3-4 రూమ్స్ కోసం అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడే మేము ట్రై చేసాము. అయితే మార్నింగే వచ్చింది. సో ఆ రూమ్ అయితే వదులుకున్నాము. సో ఇప్పుడు ఇంకొక రూమ్ కోసం ట్రై చేస్తున్నారు. మా జై ఇప్పుడు జ్యూస్ కావాలనేది పేచి పెడుతున్నాడు. బట్ ఇక్కడ అయితే జ్యూసెస్ ఏం లేవు, కూల్ డ్రింక్సే ఉన్నాయి. ఇంకా ఫ్రూటీ ఉంటే ఇంకా ఫ్రూటీ అయితే వాడికి ఇష్టం కాబట్టి మళ్ళీ తీసుకున్నాడు ఫ్రూటీ. ఇంకా అప్పుడు మాకు ఇంకొక రూమ్ అయితే వచ్చింది. సో ఇంకా అప్పుడు ఆ రూమ్ కోసము అప్లై చేయాలి కదా, ప్రాసెస్ అన్ని ఉంటాయి. సో కొన్ని పేపర్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి. సో ఇంకా అప్పుడు మేము వెళ్తున్నాము రూమ్ కోసము, నేను మా హబీ. ఇంకా మా మమ్మీ వాళ్ళకి అయితే మా హబీ అయితే చెప్పారు వాళ్ళకి లగేజ్ అవన్నీ తీసుకోమన్నారు. సో ఇప్పుడు లగేజ్ అయితే వచ్చేస్తుంది పైకి. ఇంకా వాళ్ళు లగేజ్ తీసుకుంటారు. ఇంకా మేము వచ్చేసాము ఇక్కడ రూమ్ కోసము. సో ఇక్కడైతే చాలా అంటే చాలా మంకీస్ ఉండాలి. సో నాకైతే చాలా భయం వేస్తుండాలి. మా హబీ అయితే బ్యాక్ సైడ్ లైన్లో ఉండాలి రూమ్ కోసము. సో అందుకే అని నాకు కూడా ఇంకా పిలిచేసారు. మంకీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నాకైతే చాలా భయం. మా హబీ వాళ్ళ ఫ్రెండ్తోని మాట్లాడిన తర్వాత సో తనైతే మాకు రూమ్ అయితే చేంజ్ చేయరు. మా హబీ వాళ్ళ ఫ్రెండ్ వల్ల మాకు రూమ్ అయితే వచ్చింది. ఇంకప్పుడు సో మేము ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినప్పటికీ 1 అవర్ అయితే పట్టింది. తర్వాత మాకు కీస్ అయితే వచ్చింది. ఇంకా మేము వచ్చేసాము రూమ్లోకి. నాకైతే చాలా అంటే చాలా ఆకలిస్తుండాలి. MBC 34లోనే మాకు చాలా దగ్గరలోనే రూమ్ నెంబర్ 30 ఇచ్చారు. రూమ్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ లగేజ్ అంతా పెట్టేసి కొంచెం రిలాక్స్ అయ్యాము. సో ఇంకా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఎవరు చేయలేదు. సో అందుకే అనేసి ఇక్కడే దగ్గరలోనే రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్ మేము మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. బయటకు వస్తే ఎవరైనా వేరే డిఫరెంట్ ఫుడ్ తింటారు, కానీ నాకైతే ఈరోజు ఎందుకో తెలియదు సాంబార్ రైస్ తినాలని ఉండాలి. సో అందుకే అనేసి నేనైతే మిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. నేను చేసాను అనేసి ఇంకా అందరూ కూడా మిల్సే తీసుకున్నారు. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మేము వచ్చేసాము రూమ్లోకి. సో మా మమ్మీ వాళ్ళు వెళ్ళేసి ఫస్ట్ హెయిర్ కట్ చేయించుకొని వచ్చారు. సో వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు రూమ్లోనే ఉన్నారు. ఇంకా నేను మా హబీ ఇంకా మా జయ వెళ్తున్నాము హెయిర్ కట్ చేయించుకోవడానికి. మా జైకి అయితే మా హబీ ఆప్షన్ ఇచ్చారు కి నువ్వు హెయిర్ కట్ చేయించుకుంటావా గుండవుతావా అంటే నేను హెయిర్ కట్ చేయించుకుంటానన్నాడు. సో అందుకే అనేసి ఇంకా జైకి కూడా హెయిర్ కట్ చేయించారు వాళ్ళ డాడీ. ఇంకా వాళ్ళ డాడీ కూడా హెయిర్ కట్ చేయించుకున్నారు. మా జై అయితే చాలా లక్కీ. వాళ్ళ డాడీ అయితే ఇప్పటి నుంచి జైకి అన్నిట్లోనే ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇంకా అప్పుడు హెయిర్ కట్ అంతా అయిన తర్వాత ఇంకా మేము వచ్చేసాము రూమ్లోకి. ఇంకా అందరూ రెడీ అయితే అయిపోయాము దర్శనంకి వెళ్ళడానికి. మా దర్శనం టైం అయితే 4కి ఉండాలి. బట్ మేము ఇప్పుడు వెళ్తున్నాము 9:30 అవుతుంది టైం. దర్శనంకి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళకూడదు అనేసి మేము ఫోన్ అయితే రూమ్లోనే సైలెంట్ చేసి పెట్టేసాము. ఫోన్ తీసుకొని వెళ్ళినా ఇంకా అక్కడ సబ్మిట్ చేసుకుంటారు. మాకు స్వామిది దర్శనం అవునప్పటికీ నైట్ 12:30 అయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బేగా లెగ్స్ ఇంకప్పుడు రెడీ అవుతున్నాము జపాలి వెళ్ళాలనేసి. సో మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా జపాలి అయితే కంపల్సరీ వెళ్తాము. అయితే మా పిన్ని వాళ్ళే స్నానం చేయించి రెడీ చేసేస్తున్నారు. సో ఇంకా నేనైతే మేకప్ చేసుకుంటున్నాను.
నేను మా హబీ బయట ఎక్కడికైనా వెళ్ళినా సో మా హబీ అయితే నాకు అంటారు నువ్వు రెడీ అయిపో, బాబ్కి అయితే నేను రెడీ చేస్తాననేసి. మా హబీ అయితే నాకు చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఇంకా ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. ఇంకా అప్పటి వరకు ఇంకా రూమ్ లో కూడా అందరూ రెడీ అయిపోయారు. సో మేము ఇప్పుడు బయటకు వెళ్ళేసి బయటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా జపాలి వెళ్తాము. మేము బిఫోర్ మ్యారేజ్ తిరుపతి వచ్చినప్పుడైతే నేను జపాలి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. చాలా ప్లేసెస్ అయితే వెళ్ళాము తిరుపతి వచ్చినప్పుడు. జపాలి అయితే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా హబీ అయితే తీసుకుని వచ్చారు. సో ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా తిరుపతి జపాలి అయితే కంపల్సరీగా మేము వస్తాం గైస్. జపాలి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పెద్ద స్క్వేరల్ ఉంటుంది. సో మేము ఎప్పుడు వచ్చినా కనిపిస్తుంది. కానీ ఈసారి అయితే ఏం జరిగిందంటే మీరే చూడండి. సో స్క్వేరల్ అయితే పైన ట్రీ మీద ఉండాలి. సో మేము పిలిస్తే మా వాయిస్ అయితే వాళ్ళకి అర్థమైంది. ఇంకా కిందికి రావడానికి కూడా ట్రై చేస్తుండాలి. ఫస్ట్ అయితే ఇటు సైడ్ నుంచి రావడానికి ట్రై చేసింది. స్క్వేరల్ ఇలా రావడానికి చాలా ట్రై చేసింది బట్ అవ్వలేదు మేబీ. సో ఈ స్క్వేరల్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ కి వచ్చేసి మళ్ళీ ఆ ట్రీ నుంచి రిటర్న్ ఇటు సైడ్ కి వచ్చింది. మా హబీ నిల్చున్నారు కదా సో ఆ సైడ్ కి వస్తుంది స్క్వేరల్. ఈ స్క్వేరల్ పైన ఉన్నప్పుడు మా జై పిలుస్తుంటే హెడ్ ఊపుతుండాలి. సో మళ్ళీ అలా తిరిగేసి ఈ ట్రీ నుంచి అయితే స్క్వేరల్ వచ్చింది. ఇంకా మా హబీ ఇప్పుడు స్క్వేరల్ కి బిస్కెట్ పెడుతుంటే తింటుండాలి. చిన్న పీసెస్ లోనైతే పెట్టారు స్క్వేరల్ కి బిస్కెట్. నాకైతే అసలు బిలీవ్ అవ్వట్లేదు. పిలిచిన వెంటనే ఎంత బాగా వచ్చింది స్క్వేరల్. ఇంకా బిస్కెట్ పెడితే బిస్కెట్స్ కూడా తింటుంది. ఇంకా జనాలందరూ వెళ్తున్నారు కదా ఇంకా అక్కడే ఆగిపోయి వీడియోస్ తీస్తుండాలి. అందరూ ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నారు. చాలా పీపుల్స్ అయితే సెల్ఫీ క్లిక్ చేసుకుంటుండాలి స్క్వేరల్ తోని. లాస్ట్ 2 times అయితే నేను టెంపుల్ దగ్గర ట్రీలోని చూసాను. బట్ ఈసారి అయితే టెంపుల్ కి వెళ్ళిన వే ఉంది కదా సో అక్కడే ఉండాలి ఈ స్క్వేరల్. ఈ స్క్వేరల్ కి బిస్కెట్ తింటూ చూసి ఇంకా జనాలందరూ అక్కడే ఆగిపోయి ఇంకా వాళ్ళు కూడా బిస్కెట్స్ పెడతారనేసి వాళ్ళు కూడా వాళ్ళ బ్యాగ్ నుంచి తీస్తుండాలి బిస్కెట్స్ పెట్టడానికి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ స్క్వేరల్ తోని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నారు. లాస్ట్ లో ఏమైందంటే మా హబీ పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా పెడతాననేసి వచ్చాను. సో నేను పెట్టిన బిస్కెట్స్ వెంటనే తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ ఏం చేస్తుండాలంటే చిన్న చిన్నగా పెడుతుండాలి బిస్కెట్స్. బట్ నేనైతే డైరెక్ట్ గా 1 బిస్కెట్ పెట్టేసిన వల్ల ఇంకా స్క్వేరల్ అయితే బిస్కెట్స్ తీసుకుని వెళ్ళిపోయింది. మా సిస్టర్స్ కూడా పెడతారనుకున్నారు బట్ వాళ్ళు పెట్టలేదు. సో వాళ్ళకి నా మీద కోపం వచ్చేసింది. ఇంకా గుడిలోని దర్శనంకి కూడా టైం అయిపోతుండాలి. సో గుడి క్లోజ్ చేసేస్తారనేసి అన్నారనేసి ఇంకా మేము కూడా వచ్చేసాము. మా జై తిరుపతి వచ్చినప్పటి నుంచి ఫుడ్ అయితే చాలా తక్కువగానే తింటున్నాడు. సరిగ్గా లంచ్ చేసిన టైంకి అయితే పడుకుంటున్నాడు. ఇంకా బయటకు వచ్చినప్పుడు ప్రతిసారి నాకు ఫ్రూటీ కావాలి ఇంకా టాయ్స్ కావాలి అనేసి పేచి ఇంకా టికెట్ తీసుకొని టెంపుల్ లాన్కి వచ్చేసి ప్రదక్షిణం చేసి దండం పెట్టుకుని బయటకు వచ్చేసి ఇంకా కోకోనట్ అయితే కొట్టాము. మా జై పెట్టిన పేచి చూసి మా జై వాళ్ళ డాడీకి అయితే చాలా కోపం వస్తుండాలి. సో ఇంకా టెంపుల్ దగ్గర బయట ఒక ట్రీ ఉంది. ట్రీ మీదే గణపతి బప్పది స్టాచ్యూ లాగా వచ్చి ఉందంట. సో ఆ స్టాచ్యూ మీద అందరూ కాయిన్స్ పెట్టేసి దండం పెట్టుకుంటారు. ఇంకా ఏమనుకున్నా అన్ని జరుగుతుంది అనేసి అంటారు. సో గుడిలోని ఈ తాడిచ్చారు. హనుమాన్జీది దర్శనం అయిన వెంటనే ఇంకా బయటకు వచ్చేసాము. సో మా జై అయితే బయటకు వచ్చిన వెంటనే టాయ్స్ అయితే తీసుకున్నాడు. సో గద కూడా తీసుకున్నాడు. మా జై దగ్గర అయితే చిన్నప్పుడుది కూడా ఒక చిన్నది ఉంది. సో మా జై నాకు ఈ గద కావాలంటే ఇంకా మా పిన్ని మళ్ళీ ఈ గద తీసుకుంది. ఇంకా టెంపుల్ బయట ఇక్కడ కళ అమ్ముతుండాలి. సో మా హబీ ఒక కాపర్ది కళ తీసుకున్నారు. ఈ కళ మీద మా హబీ జైది నేమ్ రాయించుకున్నారు. ఇంకా ఇక్కడ కీరింగ్స్ కూడా చాలా వెరైటీస్ ఉండాలి. కీరింగ్స్ లోని కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుండాలి గైస్. సో ఇక్కడ కుకుంబర్ కూడా అమ్ముతుండాలి. సో నాకైతే కుకుంబర్ చాలా ఇష్టం. కూడా ఇలాగే అమ్మేవారు. సో అక్కడ కూడా సేమ్ ఇలాగే కుకుంబర్ కట్ చేసి పైనుంచి రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ స్ప్రింకల్ చేసి ఇచ్చేవారు. సేమ్ ఇక్కడ కూడా. సో నాకైతే చాలా ఇష్టం గైస్. సో ఇక్కడ బటర్ మిల్క్ కూడా చాలా బాగుండాలి. ఇంకా ఇప్పుడు మా జై నేను నన్ను నాకు ఎత్తుకోవాలి అనేసి అంటుండాలి. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉండాలి కదా. సో ఇంకా ఇప్పుడు మేము వచ్చాము జపాలి నుంచి. అన్నప్రసాదం ఉన్నది కదా తిరుపతిలోని. సో అక్కడికి వచ్చాము. తిరుపతి ఎప్పుడు వచ్చినా మేము ఒకసారి కూడా అన్నప్రసాదంకి అయితే వస్తాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది గైస్. నాకైతే చాలా ఇష్టం. బయట అయితే ఎండ చాలా ఎక్కువగా ఉండాలి. ఇంకా జనాలు చూసి నేనైతే ఇప్పుడు మళ్ళీ లైన్లో నిల్చోవాలా ఏమో అనుకున్నాము. చాలా రష్గా ఉండాలి. బట్ జస్ట్ ఒక 5 minutes లోనే అయితే చాలా లైన్ అంతా ఫ్రీ అయిపోయింది.
ఈసారి తిరుపతి వచ్చినప్పుడు చాలా రష్ గా ఉండాలి. మేబీ ఎగ్జామ్స్ అందరిది ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి కదా, బట్ దర్శనం అయితే మాకు చాలా బేగా అయింది. మేము 9:30కి వెళ్తే 12:30కి అయిపోయింది దర్శనం. 2 hours. మా జై అయితే డైలీ లంచ్ టైంలోని పడుకుంటున్నాడు. ఎస్టర్డే కూడా లంచ్ చేసినప్పుడే పడుకున్నాడు. ఇంకా ఈ రోజు కూడా ఇంకా అప్పుడు బయటకు వచ్చేసాం కదా లంచ్ చేసిన తర్వాత, సో ఇంకా అప్పుడు పడుకొని లెక్సాడు. తిరుపతిలోని డే టైం ఎంత ఎక్కువగా ఎండ ఉంటుంది, ఈవినింగ్ అంతే బేగా చల్లగా అయిపోతుంది. ఈవినింగ్ అయితే ఇంకా అప్పుడు మా జై నాకు ఐస్ క్రీమ్ కావాలనేసి మా పిన్నికి తీసుకుని వచ్చేసాడు. నాకు ఐస్ క్రీమ్ కొను సాపీ అనేసి. మా జైకి అయితే పైనాపిల్ ఇంకా స్ట్రాబెరీ ఈ 2 ఫ్లేవర్స్ చాలా ఇష్టం. సో ఇంకా ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్ లో కూడా పైనాపిల్ ఇంకా స్ట్రాబెరీ అడుగుతుండాలి, బట్ పైనాపిల్ అయితే లేదు. సో స్ట్రాబెరీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. ఇంకా మా హబీ కూడా సీతాఫల్ తీసుకున్నారు. మేము అన్నప్రసాదంకి వెళ్ళాం కదా, సో అక్కడ బయట అమ్ముతూ ఉండాలి. సో నేను ఎప్పుడూ తీసుకోలేదు, సో ఫస్ట్ టైం తీసుకున్నాను ఈ హార్. నాకు ఎక్కువగా ఇలాంటివి వేసుకోవడం అయితే అసలు ఇష్టం ఉండదు. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేసాను. మా మమ్మీ పిన్ని వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇంకా వాళ్ళందరూ తీసుకుంటున్నారు అనేసి నేను కూడా తీసుకున్నాను. మా అత్త రాలేదు, బట్ మా పిన్ని అయితే మా అత్త కోసం కూడా తీసుకుంది. ఇంకా జపాలీలోని గద తీసుకున్నాం కదా, సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇంకా అందరికీ గదతో కొడుతున్నారు అనేసి ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి గద తీసుకొని ఇంకా రిటర్న్ జైకి కొడుతుండాలి. జై తీసుకుని వెళ్ళేసి మళ్ళీ ఆ గదతో మా మమ్మీకి కొట్టాడు. ఇంకా జై వాళ్ళ డాడీకి కోపం వచ్చేసి ఆ గద తీసుకుని మళ్ళీ జైకి కొడుతుంటే అసలు అప్పటికి ఏం రియాక్ట్ అవ్వకుండా మళ్ళీ వెళ్ళేసి మా మమ్మీకి గద తీసుకుని కొడుతున్నాడు. ఇంకా ఇప్పుడు నేను మా హబీ రూమ్ కోసం మాట్లాడడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ రోజు ఈవినింగే రూమ్ ఖాళీ చేసేయాలి, బట్ మేమైతే ఖాళీ చేయలేదు. మా హబీ ఏమన్నారంటే ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ అరుణాచలం వెళ్దామనేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి మా హబీ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఓకే అయితే రేపు మార్నింగ్ ఖాళీ చేయండి, అలా అని ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ తీసుకోలేదు. మా హబీ అయితే అంటుండాలి మేబీ ఎక్స్ట్రా చార్జ్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా, బట్ ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ తీసుకోలేదు. ఇంకా మేము అందరూ తిరుపతిలో మార్కెట్ ఉన్నది కదా, సో అక్కడికి వచ్చాము. ఇంకా రా మ్యాంగో తీసుకున్నాము. సో ఇంకా అప్పుడు మా జైకి అయితే ఇక్కడ ఇంకా టాయ్ షాప్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, సో టాయ్స్ చూసి ఇంకా మా పిన్నికి ప్రతి షాప్ కి తీసుకుని వెళ్ళేసి షాపీ నాకు ఈ టాయ్ కొను ఆ టాయ్ కొను అనేసి అడుగుతున్నారు. ఇంకా మా పిన్ని కూడా ఏమీ అనుకుంటా వాడు అడిగింది ప్రతిదీ ఇంకా తీసుకో అనేసి కొనేసి ఇస్తుండాలి. నాకైతే టాయ్స్ చూస్తే చాలా కోపం వచ్చేస్తుండాలి, బికాజ్ ఇంట్లోనే ఇన్ని టాయ్స్ ఉన్నాయి కదా, మార్నింగ్ నుంచి నైట్ అయిపోతుంది నేను టాయ్స్ అన్ని తీసి సర్దినప్పటికి. ఇంకా నేను ఎంత వద్దన్నా వినట్లేదు, ఇంకా వాడు నచ్చిన టాయ్స్ అన్ని తీసుకుంటుండాలి. అసలు నేను ఏం వద్దన్నా అసలు ఎవరు నా మాట అయితే వినట్లేదు. ఇంకా అప్పుడు ఇక్కడ పానీపూరి కూడా ట్రై చేసాము. తిరుపతిలోని పానీపూరి ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ పానీపూరి కూడా చాలా టేస్టీగా ఉండాలి గైస్. నేను 10th లో ఉన్నప్పుడు ఒకసారి తిరుపతి వచ్చాం కదా, సో అప్పుడు ట్రై చేసాను పానీపూరి. అప్పుడైతే పానీపూరి అసలు బాగోలేదు, కర్రీ అయితే అసలు ఇవ్వలేదు, దాంట్లోనే ఓన్లీ ఆనియన్స్ వేసి ఇచ్చేసారు. సో అందుకే అనేసి ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా టైం తర్వాత మళ్ళీ ఈసారి అయితే తిన్నాను పానీపూరి. ఈసారి అయితే చాలా బాగుంది. కూడా జైకి ఏం అనట్లేదు, వాడు అడిగిన టాయ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ టాయ్ షాప్ చూసి మళ్ళీ దిగేసి మళ్ళీ వెళ్ళిపోయాడు మా జై. మళ్ళీ టాయ్స్ కావాలనేసి మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ పేచి పెడుతుండాలి వాడికి టాయ్స్ కావాలని. నేను ఎన్నిసార్లు వద్దన్నా అసలు ఎవరు నా మాట అయితే వినట్లేదు. వాడికి నచ్చిన టాయ్స్ అయితే తీసుకొని చెల్లి కూడా అంటుండాలి, చిన్నప్పుడు మమ్మీ నేను అడిగినా నువ్వు నా కోసం తీసుకుంటేవి దానివి కాదు, కానీ ఇప్పుడు జై ఏం అడగనా అన్ని తీసుకొని ఇస్తున్నావు, జై కోసం అయితే అన్ని టాయ్స్ కొంటున్నావు అని. మా పిన్ అయితే అంటుంది ఇంకా ఈ ఇయర్ అయితే జై స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకొక 2-3 మంత్ ఆడుకుంటాడు కదా, ఇంకా ఆడుకొని జైకి స్కూల్కి వెళ్ళిన తర్వాత జై ఎలాగో బిజీ అయిపోతాడు, ఇంకా జై దగ్గర కూడా ఇంకా టైం ఉండదు అని. ఇక్కడైతే ఓన్లీ 50 రూపీస్ కి చాలా మంచి మంచి బ్యాంగిల్స్ ఉండాలి. సో మా మమ్మీ వాళ్ళు నాకు బ్యాంగిల్ తీసుకోమని అంటుండాలి, బట్ నేనైతే తీసుకోలేదు. ఇప్పటికే నా దగ్గర చాలా అంటే చాలా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, సో అందుకే అని తీసుకోలేదు. ఇంకా మేము డిన్నర్ చేసిన తర్వాత ఇంకా రూమ్ కి వెళ్ళిపోతున్నాము. లక్కీగా మాకు రూమ్ అయితే చాలా దగ్గరలోనే దొరికింది, సో అందుకే మాకు దర్శనంకి వెళ్ళాలనుకున్నా ఇంకా బయట మార్కెట్ కూడా చాలా దగ్గరలోనే ఉండాలి, సో అందుకే అని మేము బై వాక్ కి వెళ్ళి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము బేగా లెక్సి ఇంకా రూమ్ కీస్ అవన్నీ సబ్మిట్ చేసి ఇంకా పై నుంచి కిందకి దిగుతాం కదా, సో అక్కడ దారిలోని హనుమాన్ జీది టెంపుల్ ఉంటది. సో ఆ టెంపుల్ కి అయితే మేము ఎప్పుడు వెళ్తాము తిరుపతి వచ్చిన ప్రతిసారి. ఇంకా ఈసారి కూడా హనుమాన్ జీ టెంపుల్ కి వచ్చేసి పూజ అవన్నీ కంప్లీట్ చేసుకుని బాగా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అప్పుడు మేము తిరుపతి రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము.
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ డైరెక్ట్ గా అరుణాచలంకి ఉంది. సో అందుకే అని మేము అరుణాచలం ట్రైన్ లో వెళ్తాము. సో ఫస్ట్ మేము బస్ లో వెళ్దాం అనుకున్నాము, బట్ మా సిస్టర్స్ కి అయితే బస్ పడదు. సో వాళ్ళకి అయితే బస్ లో వామిటింగ్ అవుతుంది. సో అందుకే అనేసి ఇంకా ప్లాన్ క్యాన్సిల్ చేసి మా హబీ అన్నారు ఓకే అయితే ట్రైన్ లో వెళ్దాము. అరుణాచలం బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు మా బ్లాగ్స్ నచ్చితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్. బై బై గైస్.